చెప్తున్నావు కులాల 12 జాతుల పేర్లు పెట్టి ఎత్తేస్తున్నావు బిడ్డ. మరి చూసినా కవుల కులం, ముళ్ళ కులం, కోడి కులం, తిరిగి కులము, ఒక్కు కులమే, కోతి కులం, బీర్ల కులం, మింకలం అంటూ అన్నావు బిడ్డ. నీకున్నారవు కాడ గౌన్లు లేరనుకున్నావు. ఆ గౌన్లకి ఇంత గాము చెడరుకైతే నేను ఆంధ్ర కల్లెడతోటి రాకుతారు బిడ్డ. పర్వాలేదు, తెలియకన్నా పర్వాలేదు బిడ్డ. నిన్ను చూడబోతున్నా చూడబుట్టిన బిడ్డలే చెల్ల లెక్క ఉన్నావు, కడుపులో పెట్టే కన్న బిడ్డ లెక్క ఉన్నావు బిడ్డ. ఏ ఊరు ఉన్నదమ్మా నా బిడ్డ, ఏ పల్లె ఉన్నదమ్మా నా బిడ్డ, ఏ ఊరు ఉన్నదమ్మా నా బిడ్డ, ఏ పల్లె ఉన్నదమ్మా నా బిడ్డ, ఏ ఊరు ఉన్నదమ్మా నా బిడ్డ, ఏ పల్లె ఉన్నదమ్మా నా బిడ్డ, ఏ పల్లె ఉన్నదమ్మా నా బిడ్డ. కడుపులో ఉంటే బిడ్డ లెక్క కనబడుతుందో బిడ్డ. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, కడుపు కండము లేదు, కంటికి ఎడతలేదు, ఒళ్ళకు సుఖము లేదు నా బిడ్డ. ఆడు వంట గుళ్ళల్లో తమత పడుతున్నావు బిడ్డ. అత్త కొడత వచ్చినవా, బాబ కొడత వచ్చినవా బిడ్డ. నీకు అన్నము లేక వస్త్రము లేక బిడ్డ. ఏమి బాధ కలిగింది, ఏమి కట్ట వచ్చింది. ఇప్పటి కానీ ఎప్పటి కానీ మానవునికి దానం ఉంటే దాచుకొని తినాలే. ఆపద తిన్నాడు, 10 మంది తోట చెప్పుకుంటే 10 మంది తోట చెప్పుతే ఆపద తీరిపోతుంది అంటారమ్మా. మధ్యన బాగరమ్మా నా బిడ్డ, నాతో చెప్పరామా నా బిడ్డ, నా బిడ్డ వందినయ్యా. వచ్చింది కానీ నా కడుపుల కట్టం ఎవరు అడగలేదు సంగమయ్యా. రాజ్యం ఎక్కడ, దేశం ఎక్కడ అంటున్నావు కానీ ఇక్కడ ఈ దగ్గర కుందలచేర నగరం, కుందలచేర నగరం వేలేటి కుందలేశ్వర మహారాజు నా భర్తున్నాడయ్యా. దేవి నుండి నేను మొత్తపడితే రాలేదు, మామూలు రాలేదు కానీ అడవిల పొరవు నేను తప్పుతూ పట్టిన సంగమయ్యా. ఎంతో మందిని వచ్చిన జంగాలకు పిచ్చాలు కొంటపోయింది కానీ నా కడుపుల గట్టవాడలేదు తండ్రి. నేను ఇలా రాజ్యం లేక రాలేదు, దేశం లేక రాలేదు, ఎండి బంగారం లేక రాలేదు, కడుపు సంతానం కలగలేదన్నట్టు కాదు, పుత్ర సంతానం నాకు పుట్టలేదన్నట్టు కాదు తండ్రి. కుందలేశ్వర నగరం ఏలేటి 26 రాజ్యాలు ఉన్నాయి, 77 దేశాలు ఉన్నాయి, కాశీలాక కల్లాలు, ఢిల్లీ దాకా భూములు ఉన్నాయి తండ్రి. అది ఒక్కడి కాకుండా తండ్రి నాకు కలుపు సంతానం కలగలేక తమదు పట్టలేదు. నా పెద్ద కొడుకు సూర్యకాంత మహారాజు, చిన్న కొడుకు చంద్రకాంత మహారాజు, 2 కొడుకులు ఉన్నారు తండ్రి. సచ్చిన్నాడు తల రాజు పెద్ద కొడుకులు ఉండరు కానీ తలకు కూసుండి చేసుడానికి బిడ్డలేదు తండ్రి. ఇయ్యల్ల నేను ఆడిల్ల కోరటయ్యా సంగమయ్యో, ఆడిల్ల కోరటయ్యా సంగమయ్యో, మొత్తం వల్ల పట్టినాడు సంగమయ్యో,
భిన్నమైతే నాకు భగవంతుడు వచ్చి సంతాన బలమిచ్చకడి లోపల తమసు భిన్నము చేసినవు కాబట్టి నాకు సంతాన బలమిచ్చలే సంతాన బలము తీసుకొని నా రాజ్యము నేను వెళ్ళిపోతా లేకుండా నీ ప్రాణాల కడ నాకు లేశాంత బండ తెచ్చుకొని ప్రాణం తీసుకుంటానయ్యా అయితే నీకు రాజ్యం దేశం ఎండి బంగారం ఆవులు గోవులు వచ్చి బలగ ఉన్నది కానుక సంతానం లేక నీకు సమజ పట్టలేవు నీవు ఆడవిల కొరకు తమజ పట్టిన తండ్రి నా తమజ భిన్నము చేసినవు నాకు లేశాను తమజ భిన్నము చేసినవు కాబట్టి సంతాన బలం ఇస్తేనే సంతాన బలం తీసుకొని వెళ్ళిపోతా లేకపోతే నేను 2 ప్రాణాల కడ ప్రాణం తీసుకుంటాను అంటున్నావు సత్తవా బిడ్డ సత్తవా సాగు పోయి గుండారకోళ్ళు అట్టి కూకుంటారా బిడ్డ ఒక్కరు కాదు 2 కాదు కులాల 12 జాతుల వాళ్ళు ఉన్నారు ఇంటికో కట్టేస్తారు నేను గుండారం కడ కట్టదానం చేస్తారు ఈమె చచ్చిపోతే మీరు అంత అట్టుగానే ఊపుకుంటారా అదే అన్న సత్తానెత్తాను బిడ్డ వరడు నువ్వు చూస్తే మా దొరసాన్ని చూస్తే చెప్తాను మా దొరసానే సంతాన బలానికి వచ్చింది సంతాన బలం బిడ్డ బలం కొరకు వచ్చింది ముందుగా నాకు సక్సెస్ అయితే షాంపిల్ చూసుకున్నాకే మా దొరసానికి షాంపిల్ చూసుకుంటావా బిడ్డ నీకు షాంపిల్ చూసుకోవాలంటే ఆ తాత తాడిపో నీకు ఆయన ఇస్తాను తప్పకుండా లేదు నువ్వు ఎత్తేనే తీసుకుంటా సరే బిడ్డ నీకు మీ దొరసానికి ఇచ్చినా ఇస్తుంది లేదు నాకే ముందుగా సరే నీకు ఇత్తగాని బిడ్డ నీకు లగ్గమైందా ఏంటి ఏంటి నీకు లగ్గమైందా అంటన్నా అంటే ఏమన్నట్టు పెళ్ళి అయిందా అంటన్నా పెళ్ళి అంటే కళ్యాణం అయిందా అంటన్నా అంటే బిడ్డ నీకు అట్లంటే విరుద్ధం కాలేదు పరాయింటి పిల్లగాన్ని తీసుకొచ్చి 5 బ్రాహ్మణులతోటి నీకు అత్యంతలు వేపించింది అంటున్నా అంటే నాకు లగ్గం అయిందా నీకు మొగడు వచ్చిండా నీకు మొగడు ఉన్నాడా మొగలు లేని పిల్లగాళ్ళు నీకు ఎత్తియాలంటున్నా ఇక్కడ బాగా ఇక్కడ అక్కడ వదిలేస్తాను నువ్వు ఇక్కడ అయ్యా అంటే నీ భర్త ఏమంటివి లేదు బిడ్డ నీకు కళ్యాణమై నీకు భర్త ఉన్నట్టుంటే సంతాన ఫలం ఇస్తా కళ్యాణం కాని వారికి సంతాన ఫలం ఇచ్చుడు చట్టమిచ్చిన నేరం అయితే ఇప్పుడు నువ్వు ఎందుకు చెప్తున్నావు నీ భర్త అయిపోయినట్టు చచ్చిపోయినట్టు నా భర్త చచ్చిపోయినట్టు అంటే చచ్చిపోతేనే ఏడతారు వాటికి ఎందుకు ఏడతారు నా భర్త నాకు లగ్గమైన 3 రోజులకే ఇది వచ్చింది మస్కట్ వేయడానికి ఏడతారా ఎవరన్నా అంటే మస్కట్ వేయండి నేను కోరిక కొద్ది ప్రేమ కొద్ది పెళ్లి చేసుకుంటే 3 రోజులకి ఇది వచ్చే మస్కట్ వాయి ఈ అర్ధమరాత్రి 11 కొట్టేళ్ళకు నాకు ఆ చేసే వరకు నాకు ఇవ్వలేదు దుఃఖం వచ్చే దుఃఖం వచ్చి నేను ఏడుతుంటే నీ మూడు చచ్చిపోయినాడంటున్నావు మొగడు మస్కట్ వాయే నీ మొగడు మస్కట్ పోయినాక ఇక్కడ నీకు సంతాన ఫలం అయితే తప్పు కాదా అయితే గాని అంటే అన్నారు గాని ఇప్పుడు మొగడుండి కంటే ఒక కన్న పేరు వస్తుందా రాదు రాదు మొగలుండి కంటే కన్న పేరు వస్తా పొద్దుగా లేచి మొగలు లేక నేను కొడుకునో బిడ్డనో కన్నా అనుకో ఈటీ కూడా వస్తాడు మాటి కూడా వస్తాడు న్యూస్ పేపర్ కూడా వస్తాడు న్యూస్ పేపర్ కూడా వస్తాడు నా మూతలు పెట్టి అయిపోయి కొనకెరకనా నా మూతలు పెట్టి పిల్ల అని కొడుకెత్త పుట్టిండు నీ మోడలేక అంటే ఇగో తెల్లారు లేస్తే ఇక న్యూస్కునేనే పేపర్కు నేనే టీవీకి నేనే ఇక ఏంటంటే టీవీలల్లా నేనే సెల్లులల్లా నేనే తెల్లారు లేస్తే వడకట్టు ఊరుకు లేకుంటే మన తెలంగాణ మొత్తం నాదే సుత్తం యూట్యూబ్ తెలంగాణ మొత్తం నాదే సుత్తం అయ్యో దాచిబిడ్డ దొరసారి దాచిబిడ్డ పిల్ల భర్తలకి కొడుకును అన్నాడు చెప్పి ఎట్లగా చెప్పి ఒకటి కన్నుల పేరు ఎవరికి రాదు అందుకే నాదే చూస్తారు నా పేరే చూస్తారు బిడ్డ నీ బుద్ధి అందరి గుంట లక్షలు పెట్టి మొగోళ్ళను ఆడోళ్ళు ఎందుకు కొనుక్కుంటారు కోట్ల ఖర్చు పెట్టి లగ్గం ఎందుకు చేసుకుంటారు బిడ్డ అంటే కోడికి మొగడు ఉన్నాడా ఉన్నాడు గుడ్డు పెడతలేదా పెడతది పిల్ల చేస్తలేదా నేను కూడా కట్టి చెప్తా అయితే అక్కడికి సూదులు ఇస్తారమ్మా సూదులు ఇచ్చుంటే భారత్ కాబట్టి అవి గుడ్లు పెడతాయి బాగా ఇస్తానంటే కదా నువ్వు బాగా ఇచ్చిపో బిడ్డ నీకు సూదు ఇవ్వాలంటే నా నుంచి కదా నడవన్న దానికి ఆయన ఇస్తారు సూదు అంటే నాకు ఇవ్వవా శ్రీదేవి నీకే పెడతాడు రా రోజు లోపల నీకు ఇంత బలము కావాలని ఏనాడు తమను పట్టినవో బిడ్డ నీకు శంకరుడు వచ్చి బలమిస్తాడు అనుకున్నావా విష్ణుదేవుడు వచ్చి బలమిస్తాడు అనుకున్నావా బ్రహ్మదేవుడు వచ్చి నీకు బలమిస్తాడు అనుకున్నావా బిడ్డ ఎండికొండ కైలాసం లోపల శంకరుడు లేడు నేను కూడా శంకరుడి కింద ఉండేటివన్నీ నా పేరు